నమస్తే. 100 సంవత్సరాల క్రితం మన దేశంలో ఒక చిన్న సంస్థ ఏర్పడింది. ఆ సంస్థ ఐదుగురితో స్టార్ట్ అయ్యి, ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా అవతరించింది. ఆ సంస్థ పేరు చెబితే ప్రముఖ యూనివర్సిటీలు వచ్చి రీసెర్చ్ చేస్తున్నాయి. ఆ సంస్థ పేరు చెబితే శత్రు దేశాల వెన్నులో వణుకు పుడుతుంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాశ్మీర్, గోవా లాంటి ప్రాంతాలు భారత భూభాగంలో విలీనం చేయడానికి ఈ సంస్థ కీలక పాత్ర పోషించింది. 1962 ఇండియా చైనా వార్‌లో తను సేవలందించింది. 1965 ఇండియా పాకిస్తాన్ వార్‌లో తను సేవలందించింది. కార్గిల్ వార్‌లో తను సేవలందించింది. 1992 హిందువులందరినీ సంఘటితం చేసి బాబ్రీ మసీదు మీద దండయాత్ర చేసింది. భారతదేశంలో ఎక్కడ ఏ మూల ఎమర్జెన్సీ వచ్చినా, భూకంపాలొచ్చినా, వరదలొచ్చినా ముందుకొచ్చి తన వంతు సాయం చేస్తుంది. ఈ సంస్థకి 1,00,00,000 మంది పైగా శిక్షణ పొందిన కరసేవకులు సైన్యంగా ఉన్నారు. ఈ సంస్థలో భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, సేవాభారతి, సంస్కృత భారతి, విద్యాభారతి వంటి 40కి పైగా అనుబంధ సంస్థలు ఉన్నాయి. ప్రపంచంలో 40 దేశాలకు పైగా విస్తరించింది ఈ సంస్థ. ప్రతిరోజు ఈ సంస్థ నిర్వహించే శాఖలలో 50 లక్షల మంది నేరుగా పాల్గొంటారు, శిక్షణ తీసుకుంటారు. రోజువారీ జరిగే ఈ శాఖలలో ఏమి నేర్పిస్తారంటే, ఒక వ్యక్తి నిర్మాణం చేస్తారు. కుటుంబ నిర్మాణాన్ని నేర్పిస్తారు. దేశభక్తిని నేర్పిస్తారు. దేశభక్తులుగా తయారు చేస్తారు. ఈ సంస్థలో దేశం కోసం మాత్రమే పనిచేసే, స్వార్థం లేని నిస్వార్థ నాయకులను తయారు చేసి దేశానికి బహుమతిగా ఇస్తారు. ఈ సంస్థ యొక్క అంతిమ లక్ష్యం భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలను కాపాడడమే. ఈ సంస్థ యొక్క అంతిమ లక్ష్యం భారత్ భూభాగం నుండి విడిపోయిన భాగాలను తిరిగి సంపాదించి అఖండ భారత స్వరూపాన్ని దర్శించడమే. ఈ సంస్థ యొక్క లక్ష్యం భారత్‌ను విశ్వగురువుగా మార్చడమే. అలాగే జాతి, కుల, మత, ప్రాంత, వర్గ పార్టీలకు అతీతంగా మన అందరం భారతీయులమే. మన అందరి తల్లి ఒక్కటే. భారత్ మాతాకి జై అంటూ జయగానాలు చేస్తూ నిత్యం దేశభక్తిని ప్రదర్శించే ఏకైక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్. ఈ సంవత్సరం శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను కూడా ఈ సంస్థలో భాగమైనందుకు గర్విస్తూ భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.